అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా! నేనైతే బాగున్నాను. మీరెలా ఉన్నారో కామెంట్స్‌లో తెలియచేయండి. ఇది నైట్ నుంచి తీసిన వ్లాగ్ అండి. మార్నింగ్ కూడా చిన్న క్లిప్ యాడ్ చేస్తున్నాను. నైట్ తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి కూడా ఆఫ్టర్‌నూన్ వరకు తీసిన వ్లాగ్ అండి. మాకైతే ఒక 5 డేస్ నుంచి వర్షాలు మాత్రం బాగా పడుతున్నాయండి. వర్షాలంటే పెద్ద వర్షాలేమీ కాదు గానీ జల్లులు అలా పడుతూనే ఉన్నాయి. చూసారా క్లైమేట్ చూసారా ఎంత చల్లగా అనిపిస్తుందో. ఇలానే ఉంది. బయటికి వెళ్ళాలన్నా కూడా చిరాకుగా అనిపిస్తుందన్నమాట మాకైతే. ఈ వ్లాగ్ అనేది అంటే కంటిన్యూస్‌గా తీయలేదు. అక్కడక్కడగా తీశానన్నమాట. మరీ కంటిన్యూస్‌గా తీయలేదు. ఇంట్లో ఉన్న వాళ్ళకి బాగానే ఉంటుంది కానీ బయటికి వెళ్ళే వాళ్ళకి కొంచెం చిరాకుగా అనిపిస్తుంది. ఏది తెచ్చుకోవడానికి కానీ ఏమన్నా చేయడానికి కానీ చిరాకుగా ఉంది. బయటికి వెళ్ళడం అంటే చిరాకు అనిపిస్తుంది నాకు కొంచెం ఇలాగ తడిగా ఉంటే. ఇంకా నైట్ అండి. నైట్ ఏమో కొంచెం నేను హెడ్‌కి ఆయిల్ పెట్టుకుంటున్నాను అనమాట. జుట్టు అనేది బాగా ఊడిపోయింది నాకు. ఎందుకంటే థైరాయిడ్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి నేను మెయింటైన్ చేయలేదు గత 2, 3 మంత్స్ నుంచి. ఎందుకంటే కొంచెం ఎగ్జామ్స్ అవుతున్నాయన్నమాట. దానివల్ల నేనేమి పట్టించుకోలేదు. అంత సన్నగా అయిపోయింది చూసారా నా హెయిర్. చాలా హెయిర్ లాస్ అయిపోయింది నాకు. అమ్మ అయితే ఫుల్‌గా ఆయిల్ పెట్టేసి టైట్‌గా జడేసింది. కానీ టైట్‌గా నేను జడేసుకుంటే నాకు హెడేక్ వచ్చేస్తుంది ఫుల్‌గా, మామూలుగా కాదు. ఇప్పేస్తున్నానన్నమాట జడ. చాలా హెయిర్ ఉండేదండి. చాలా ఎక్కువ ఉండేది. నా 10th ఇంటర్మీడియేట్ వరకు బాగానే ఉండేది. అక్కడి నుంచి స్టార్ట్ అయింది హెయిర్ ఫాల్ అనేది చాలా ఎక్కువ ఊడిపోవడం. ఇంకా అలా అయిపోయిందన్నమాట. నేను కూడా పట్టించుకోలేదు పెద్దగా. ఇంకా క్లైమేట్ అయితే బాగా చల్లగా అనిపిస్తుంది. ఆ నెక్స్ట్ మార్నింగ్ లేచాను. నాకు ఈ టైమింగ్స్ అనేవి ఎర్లీ మార్నింగ్ లేవడం టైమింగ్స్ తగ్గిపోయాయండి. 7:30, 6, 8:00 కూడా లేస్తున్నానన్నమాట. ఇంకా చల్లగా ఉంది వాతావరణం, ఇంకా నిద్ర పట్టేస్తుంది. ఇంకా బయట కూర్చొని అలా చూస్తున్నానన్నమాట. చూడడానికి బాగానే ఉంది కానీ బయటికి ఏదైనా వెళ్ళి రావడానికి మాత్రం చాలా ఇబ్బంది అయిపోతుంది. ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయాను. ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత అమ్మ జావ చేశారన్నమాట. ఇంక జావ తీసుకుంటున్నాను గ్లాసు. తర్వాత ఊతప్పం ఉంది. కొంచెం పిండి అయితే మిగిలింది. అది కూడా వేసిచ్చారు. చట్నీ అయితే ఏం చేయలేదు. ఆవకాయ ఉంది. ఇంకా దాంతో తిన్నానన్నమాట. డైలీ జావాన 2 ఎగ్స్ తీసుకునేదాన్ని. అలాంటిది నేను నాకు తినాలనిపించలేదు. ఇవాళ ఎగ్స్ చల్లగా ఉంది వాతావరణం. ఏ ఆమ్లెట్ అయినా చేసుకుందాం. మధ్యాహ్నం ఎప్పుడైనా తినొచ్చు. డైలీ ఎగ్ అనేది తీసుకుంటాను. ఒక 2 ఎగ్స్ తీసుకుంటానండి. ఈ మధ్య హెయిర్ ఫాల్ బాగా ఎక్కువైంది. బాగా వీక్ అయిపోయాను నేను. పట్టించుకోలేదు. నా గురించి నేను కేర్ తీసుకోలేదు. ఇంకా అక్కడ అమ్మతో ఇంకా అలా మాట్లాడుకుంటూ నేను జావ అనేది తీసుకుంటున్నాను. జావ తాగండి ప్రతి ఒక్కరు. ఎందుకంటే ఇది రాగి జావ. లేడీస్‌కి కూడా మంచిది. నడుము నొప్పులు ఏమైనా ఉంటే పోతాయంట కదా! నాకైతే కొంచెం తాగిన నుంచి కొంచెం బాగానే ఉందండి. మనకి మంత్లీ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా! అవి కూడా కొంచెం క్యూర్ అవుతాయి అంటారు. లేడీసే కాదు అబ్బాయిలు కూడా తాగితే మంచిది. హెల్తీయే కదా మనకి. పెరుగు వేసుకొని తాగితే ఇంకా బాగుంటుందండి. కొంచెం ఏదైనా నంచుకోవడానికి ఆవకాయ కానీ, ఏదో ఒకటి మీకు నచ్చింది కానీ ఏదో ఒకటి తింటూ తాగేస్తే సరిపోతుంది. నేనైతే ఉత్తిగా తాగేస్తాను. ఒక్కొక్కసారి ఆవకాయ నంచుకుంటాను. లేకపోతే ఇంకేమన్నా నైట్ కర్రీ ఏమన్నా మిగిలితే అది తింటా. దాంతో పాటు ఇది కూడా తాగుతూ తింటాను. ఇంక ఇది అయిపోయిన ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఒక ఊతప్పం ఉంటే ఒకటి వేసుకున్నాను. ఒక 2 వేశారు కానీ నేను ఒకటే తిన్నానండి. నాకు తినబుద్ధి అవ్వదు. నాకు ఇడ్లీ అంటేనే బాగా తింటాను. ఇడ్లీ చాలా ఇష్టం నాకు. అదే వేడివేడిగా ఏదైనా కొబ్బరి చట్నీ కానీ, అల్లం చట్నీ, టమాటో చట్నీ అలాంటి వాటిలో బాగా తీసుకుంటాను. ఇడ్లీ అంటే చాలా ఇష్టపడతాను నేను. ఇంక తినేసాక బయట ఇంక మామూలే కదండీ, వర్షం అలా పడుతూనే ఉంది. ఇంకా ఆఫ్టర్నూన్ అయింది. ఆఫ్టర్నూన్ అయితే నాకు లంచ్ అయితే చేయబుద్ధి అవ్వలేదు. నాకు పులిహోర కావాలంటే అమ్మ పులిహోర చేశారు. ఏ పని కూడా అంటే వంట వరకు అమ్మ చేస్తారు. మిగతా పనులైతే బట్టలు కానీ అవన్నీ నేను వాష్ చేస్తాను. డైలీ ఉంటాయి కదా! అన్నీ బయటికి డ్యూటీకి వెళ్ళినప్పుడు వేసుకునేవి అవన్నీ నేను వాష్ చేస్తున్నాను అనమాట. ఇల్లు క్లీనింగ్ అమ్మ ఒక వంట చేస్తారన్నమాట.
మరి అలా ఖాళీగా కూర్చోవడం కూడా చిరాకు అనిపిస్తుంది. ఈ ఎండ ఉంటే మొత్తం బట్టలు అనేది వాషింగ్ అయిపోను, కాకపోతే మరి రావట్లేదు. మరి ఎక్కువ ఉతికినా సరే స్మెల్ వచ్చేస్తాయి బట్టలు. డైలీ వేర్ ఇంకా వాష్ చేస్తున్నాను. అవగనండి వాషింగ్ మిషన్ కూడా కొంచెం ప్రాబ్లం అయింది. ఇంక హ్యాండ్ వాష్ చేస్తున్నాను ప్రతి ఒక్క బట్టలు కూడా. ఆ చివరి వరకు వేస్తారు బట్టలు, ఇటువైపు నేను వేసేసాను. అలాగే బ్లాగ్ నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.